అయ్యో ఈ ఉదయకాల సమయంలో నాయన అయ్యా ఎంతమంది వింటున్నారు ప్రభా? అయ్యా చాలా మంది వింటున్నారు ప్రభా. ఏం చేస్తున్నారయ్యా? ఈ వాక్యం వారి జీవితాల్లో పట్టబడును గాక. తెల్లవారుజామున ప్రభా వింటున్న సహోదరుడా, ఓ కుటుంబములారా, శ్రమలో ఉన్నారా? ఉదయకాలం వింటున్న వాక్యం చూడు. నీ గురించి మాట్లాడేమో ప్రభా. అభయమిచ్చే దేవుడు, బయలుపరిచే దేవుడు వాక్యం బ్రతికిస్తున్నది. ఈ వాక్యమే నన్ను బ్రతికించిన ప్రభా. నా బాధలో నెమ్మది కలిగిందయ్యా. ఏ విషయంలో బాధపడుతున్నావు సహోదరి? ఇంట్లోనా? నీ బిడ్డల చేత బాధపడుతున్నావా? నీ భర్త చేత బాధపడుతున్నావా? నీ బంధువుల చేత బాధపడుతున్నావా? అయిన వారిని బాధపడుతున్నారా? వద్దు. అయిన వారి కంటే యేసయ్యా, నిన్ను ప్రేమించి రక్తం కార్చిన యేసయ్య ఉన్నాడు. ఈరోజు ఈ మాట నీ జీవితంలో వార్చబడునుగాక. నమ్ము. ఉదయకాల సమయంలో యేసయ్య నిన్ను సంతృప్తి పరచబడునుగాక. అయ్యా అంత గొప్ప దేవుడు నాయన. అయ్యా నీకు వందనాలు. నీ ప్రేమ చాలా ప్రభు. అయ్యా యథార్థమైనది ప్రభు. అయ్యా వారు ప్రభు శ్రమల్లో మొరబెట్టగా యేసయ్యను విన్నావయ్యా. ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసి ఐగుప్తు దేశంలో చేసిన మొర్ర ప్రార్థన విన్నావు ప్రభు. ఐగుప్తానికి లోకంలో విన్నాం. యేసయ్య ప్రతి ఒక్క క్రైస్తవ లోకంలో విన్నాం. ఐగుప్తులో ఉన్న చర్లాంటి సమస్యల ప్రభు ఈ లోకంలో ప్రభు దాన్ని గమనించిన నువ్వు ఉన్నావని ఇప్పుడే విన్నానయ్యా. అయ్యా విడిపించేవాడు ప్రభు. నేను నమ్ముచున్నానయ్యా. నీ దాస్యం ద్వారా పలుకబడుతున్న మాట ఉదయ కాలంలో నా హృదయంలో మార్చబడినగాక, ధైర్యం ఇవ్వబడినగాక, నెమ్మదించబడినగాక. నాకు ఎవరైతే శత్రువులు కలిగి ఉన్నారు ప్రభు, నేను ప్రార్థన చేస్తున్న ప్రభు, ప్రార్థన ద్వారా మిత్రుగా చేయబడినగాక. నేను ప్రార్థన చేస్తున్నాను తల్లి. ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో బహుశా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనేది కాదు, ఒక నా గురించి మాట్లాడుతున్నాడా, నా గురించి మాట్లాడుతున్నాడా? ఆలోచించు. అందువల్ల ఆయన మిక్కిలుగా నిశ్చయముగా మన రోగములను భరించే. చూసావా ఎంత మాట? రోగమనగా వ్యాధులు కాదు, జబ్బులు కాదు, వచ్చిపోతా వంటి మనేక చేసిన పాపమని రోగము, పాపమని వ్యసనములతో ఉంటే నువ్వేమైపోతావు? పాపంతో ఉంటే చచ్చిపోతావు, నిత్య జీవాన్ని కోల్పోతావు అని అంటున్నాడు యేసయ్య. పాపము లేని యేసయ్య పాపరహితుడిగా మార్చబడిన వాడు ఉన్నాడు నీకోసమే. పాపం చేస్తే శిక్ష నువ్వు భరించలేవు, చనిపోతావని. నీ స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన స్థానంలో నిలిచినాడు. అంటే పాపిగా ఆయన ఉన్నాడు, పరిశుద్ధుడిగానే మార్చగలిగిన వాడు ఉన్నాడు. చూసావా? ఎక్కడ